మీరు చూడండి వాతావరణం ఎట్లా ఉందో. ఇప్పుడు సమయం ఉదయం 7:30 గంటలు అవుతుంది. మేము బెల్లంకొండ హిమాజిగూడ నుంచి వస్తున్నాము. బాగా చుట్టూ వర్షం మబ్బులు పట్టేసింది. స్తోత్రం 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 హల్లెలూయా. అభిషేక్తులు దైవ సేవకుల మీద వారి చేతుల మీదుగా మరి పాటను అక్షరాలను మనం పంచుకుందాం. హల్లెలూయా. మొదటి అక్షరాలు అయ్యగారు చదువుతారు. ఓకే అండి, ఈ పాట పల్లవి చదువుదాం. యేసయ్యా నీ కొరకు కనిపెట్టుచున్నాను, నన్నెన్నడూ సిగ్గుపడనీయవు, నా చెయ్యి జారిపోనీయకు. హల్లెలూయా. దేవుని మనకి మహిమ కలుగునుగాక. అందరు గట్టిగా చప్పట్లు కొడదామండి. థ్యాంక్ యూ అండి. యేసుబాబు గారు, ఇంకా మీరు ఇంకా మంచిగా దేవుని పనుల అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఓకే, మంచిది. మరి దూర ప్రాంతం నుండి మనం పిలవగానే ఆహ్వానించిన పాటని దైవ సేవకులు పెద్దలు మరి వెనకనే ఉన్నారు. కొన్ని వెనకన పెట్టుకొని చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నాం. ఆ సమయంలోనికి వెళ్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రార్థన ద్వారానే మరి గొంతు రాసిపోయింది. అయినప్పటికీ ఏదో కొంచెం వినిపిద్దామని రాశాను. పేపరే కాకుండా కొంచెం పాట కూడా మనకి వినిపించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసై కొరకు కనిపెట్టుకున్నవాడు ఎక్కడా కూడా సిగ్గుపడలేదు. దేవుడు సిగ్గుపడనే లేదు. ఆ భావం ఇందులో రాయబడదు. రాజులు 2వ గ్రంథంలో ఎలీషాకు ఎలా కర్వేలి పర్వతం మీద సిగ్గుపడనే లేదో, అహాబు రాజు ఎలీషాని ఎలా ఉన్నదో ఇవన్నీ కూడా పొద్దుపరచడం జరిగింది. యేసయ్య నీ కొరకు కనిపెట్టుచున్నాను, యేసయ్య నీ కొరకు కనిపెట్టుచున్నాను, నన్నెన్నడు సిగ్గుపడనీయవు, నా చెయ్యి జారిపోనీయకు, నన్నెన్నడు సిగ్గుపడనీయవు, నా చెయ్యి జారిపోనీయవు. యేసయ్య నీ కొరకు కనిపెట్టుచున్నాను, యేసయ్య నీ కొరకు కనిపెట్టుచున్నాను.
అవమానించిన మీ దేవుడు ఇక ఏమాయను అని అవమానించి అపహాసించిరి. అసురులు సైన్యము వెంటాడిన రాజ్యము చుట్టూ ముట్టడించిన మీ దేవుడు ఇక ఏమాయను అని అవమానించి అపహాసించి నీ సన్నిధిలో హిజ్కియా మొరపెట్టగా నీ దూత సైన్యమును హతమార్చెను. నీ సన్నిధిలో హిజ్కియా మొరపెట్టగా నీ దూత సైన్యమును హతమార్చెను. యేసయ్య నీ కొరకు కనిపెట్టుచున్నాను, నన్నెన్నడు సిగ్గుపడనీయము. నా చేయి జారిపోనీయకు, నన్నెన్నడు సిగ్గుపడనీయము. నా చేయి జారిపోనీయకు. పక్షమందుండి నన్ను నిలబెట్టావు. అపజయాల మధ్యలో విజయమేరి మోగించి ధైర్యమిచ్చి నడిపించే పరిశుద్ధాత్ముడవై నీ నీతిని బాటి నన్ను రక్షించావు. నా పక్షమందుండి నన్ను నిలబెట్టావు. అపజయాల మధ్యలో విజయమేరి మ్రోగించి ధైర్యమిచ్చి నడిపించే పరిశుద్ధాత్ముడవై నీ చిత్తమును ఉద్దేశమును నెరవేర్చువాడవై నీ మహిమ ఘనతకై నన్ను వాడుకో యేసయ్యా. నీ చిత్తమును ఉద్దేశమును నెరవేర్చువాడవై నీ మహిమ ఘనతకై నన్ను వాడుకో యేసయ్యా. యేసయ్య నీ కొరకు కనిపెట్టుచున్నాను, యేసయ్య నీ కొరకు కనిపెట్టుచున్నాను, నన్నెన్నడు సిగ్గుపడనీయవు. నా చేయి జారిపోనీయకు, నన్నెన్నడు సిగ్గుపడనీయవు. నా చేయి జారిపోనీయకు. యేసయ్య నీ కొరకు కనిపెట్టుచున్నాను, యేసయ్య నీ కొరకు కనిపెట్టుచున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వాస్తవానికి గొంతు రాసింది కనుక రాత్రి పాడటం జరిగింది. దేవునికి స్తోత్రం. అయితే ఇంకా మాస్టరింగ్ జరగలేదు. ప్రస్తుతానికి పేపర్ ఇస్తే అర్థం కాదని అన్నీ కూడా మిక్సింగ్ జరగలేదు. ప్రస్తుతానికి అది వినిపించాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళీ కొంత సమయం వెళ్ళిన తర్వాత మంచిగా పడదాం. మరి ఈ సమయంలో మనం ఎదురు చూస్తున్నటువంటి ఆశతో దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యాహ్న కాలంలో మనం ఏం బోధించుకున్నాం? ఆయన ఉపదేశము ఎన్న ఎడల ఏం కలుగుతూ ఉంది? ధైర్యము, సురక్షిత, కీడు నుండి, భయం నుండి ఏం కలుగుతూ ఉందంట? నెమ్మది కలుగుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఉపదేశాన్ని వినటానికి మనం ఇక్కడికి వచ్చాం. ప్రియులారా, మరి ఈ సమయాన్ని దైవ సేవకులకు అప్పగించుకుందాం. అనేక ప్రాంతాలలో
అనేక ప్రాంతాలలో గొప్పగా వాడబడుతున్న దైవ సేవకులు మన మధ్యలో ఉన్నారు. నేషనల్, ఇంటర్నేషనల్, జాతీయ, అంతర్జాతీయ, గ్రామాల నుండి, విలేజ్ల నుండి అనేక దేశాలలో వాడబడుతున్న గొప్ప దైవ సేవకులైన సేవకుల మీటింగ్స్కి వెళ్ళినప్పుడు నేను చూశాను. ఆయన బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం కూడా నేను ఇప్పుడు చెప్పగలను, గుర్తుండిపోయింది. అలాగనే సేవకులను ఎక్కడో ఒక మధ్యలో కూర్చున్నాను, ఆయన బోధించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ బోధ నాకు ఇష్టమై ఆయన పిలిపించడం జరిగింది. అయితే మన ఆహ్వానాన్ని, ఆదివారాన్ని ఆయన సంఘాలలో వాడబడుతూ చాలా కష్టం రావాలంటే అయినప్పటికీ కాదనకుండా ఒకే మాటతో మన ఆహ్వానాన్ని మన్నించి మన ప్రాంతానికి వచ్చాడు. బిగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి మన ప్రాంతంలో కూడా నేను చూశాను. ఆయన క్రాస్ మినిస్ట్రీస్ అఫీషియల్ అని యూట్యూబ్లో ఉన్నది, నేను చూశాను ఆయన ఛానల్ చూసిన తర్వాత నేను ఇంకా కొంచెం ప్రోత్సహించబడ్డా. అనేక మారుమూల ప్రాంతంలో ట్రైబల్స్ ఏరియాలు, అంటే బాగా అడవి కొండలలో కూడా వెళ్ళి అయ్యగారు సువార్త నడుచుకుంటూ వెళ్ళి చెప్తా ఉన్నాడు. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి పాస్టర్ గారిని పరిచయం చేసిన దైవ సేవకులు జోసఫ్ అయ్యగారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి లేట్ చేయకుండా త్వరపడి ఆయనకి ఇద్దాం జీవాహారం. ఇంకొంత సమయం తర్వాత మనం శరీరాహారం భుజిస్తాం. దానికి ముందు ప్రభు అన్నాడు, ఈ ఆహారాన్ని, రొట్టెన ఆహారాన్ని తిన్నవాడు, శరీరమైన భోజనాన్ని తిన్నవాడు చనిపోతాడేం కానీ ఇదిగో నేనిచ్చే ఆహారాన్ని తిన్నవాడు ఎప్పటికీ చనిపోడు, చనిపోయినా తిరిగి లేస్తాడని చెప్పాడు. అటువంటి ఆహారాన్ని మనం తినబోతా ఉన్నాం. శ్రద్ధగా ఆశ కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవ సేవకులను ఆహ్వానించుకుందాం. పాస్టర్ గారు జేమ్స్ భాస్కర్ గారు, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం. మరి సహోదరులు దైవ సేవకులు యేసుబాబు గారిని రీతిగా కలుసుకోవటం, అలాగనే సంఘాన్ని, అలాగనే మరి ప్రెసిడెంట్ అయ్య గారిని, సేవకులందరినీ చూడటం చాలా సంతోషం. ఈ ప్రాంతానికి రావటం ఇదే మొదటిసారి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం ట్రిబుల్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దగ్గర 5 విషయాలు ఉన్నాయి. ముచ్చటగా 5 విషయాలు మీకు జ్ఞాపకం చేసి తర్వాత మళ్ళా శరీర సంబంధమైన ఆహారానికి మనము వెళదాం. 5 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. యేసయ్య మన దగ్గర నుంచి ఏమి తీసుకున్నాడు? వాట్ జీసస్ టుక్ ఫ్రమ్ us. యేసయ్య మన దగ్గర నుంచి ఏం తీసుకున్నాడు? కాబట్టి మొదటగా అందులో మరి మనం చూస్తున్నాం బ్యానర్ మీద ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ఆయన మన దగ్గర నుంచి ఏమి కోరుతున్నాడంటే ప్రేమ కోరుతూ ఉన్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి బైబిల్ అంతా కూడా 2 అక్షరాల్లో మనం పెడితే దేవుని ప్రేమ అని వస్తూ ఉన్నది. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి ప్రేమ అనేది మనుషుల రోజు కొదువైపోయింది. ప్రేమకు బదులు ఈర్ష్య, ప్రేమకు బదులు కోపం, ప్రేమకు బదులు ద్వేషం, ప్రేమకు బదులు కుట్రలు కుతంత్రాలు, ప్రేమకు బదులు అవమానాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు ఏ పరిస్థితిలో అయినా, ఏ స్థితిలో అయినా ఎవరు అంటే ప్రేమించేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. ఈ భూమిని ఆకాశం సృష్టికర్త నిన్ను నన్ను ప్రేమించి పశువుల పాకలో జన్మిస్తూ ఉన్నాడు. మనల్ని ప్రేమించి మానవునిగా జన్మిస్తూ ఉన్నాడు. మనల్ని ప్రేమించి మనవలే జన్మిస్తూ ఉన్నాడు. 2 చేతులు 2 కాళ్ళు 1 తలక కలిగి ఈ లోకానికి వస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు మొదటిగా ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ ప్రేమలో ఆయన ఏం చేశాడంటే నెంబర్ 1 ఆయన ఏం చేశాడంటే హీ టుక్ అవర్ సిన్స్. ఆయన ఏం చేశారంటే మన పాపాలన్నింటినీ కూడా తీసుకుంటున్నారు. ఎవరైనా ఎవరి దగ్గర నుంచైనా ఏమి ఆశిస్తారు అంటే ధనాన్ని ఆశిస్తారు, అందచందాలను ఆశిస్తారు, వారు కలిగిన ఆస్తిపాస్తులను ఆశిస్తారు, వారికి కలిగిన విద్యాభ్యాసాన్ని ఆశిస్తారు. కానీ యేసు ప్రభువు వారు ఏం ఆశిస్తున్నాడు అంటే
నీ జీవితంలో పాపం ఉన్నది, నీ జీవితంలో శాపం ఉన్నది, నీ జీవితంలో తరతరాల వంశపారంపర్య శాపాలలో కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. కారణం ఏమిటి తెలుసునా? పాపం. కారణం ఏమిటి తెలుసునా? పాపం. బైబిల్ సెలవిస్తుంది, దేవుడు మన పాపాలను తీసుకుంటున్నాడు. జీసస్ టుక్ అవర్ సిన్స్. యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే మన పాపాలను తీసుకుంటూ ఉన్నాడు. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 24వ వచనములో అంటున్నాడు, మనము పాపముల విషయం చనిపోయి నీతి విషయం జీవించినట్లు ఆయన తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనును. హల్లెలూయా. యేసు ప్రభువు ఏం చేస్తున్నారంటే మొట్టమొదటిగా మనల్ని క్లీన్ చేస్తూ ఉన్నాడు. దేవుడు మానవులను క్లీన్ చేయాలని కోరుతూ ఉన్నాడు. మానవ జీవితంలో మరకలు ఉన్నాయి, పాపపు మరకలు ఉన్నాయి. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా, ఏమండి నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మానవ జీవితంలో ఏముందంటే పాపం ఉన్నది. మనిషి జన్మ కర్మ పాపాల్లో బంధింపబడ్డాడు. కాబట్టి మానవుడు పాపం నుంచి విడుదల పొందడానికి ఎన్నెన్నో త్యాగాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో బళ్ళు అర్పిస్తూ ఉన్నాడు, ఎన్నో మొక్కుబళ్ళు చూస్తూ ఉన్నాం. కానీ మనుషులు పాపం నుంచి విడుదల పొందలేకపోతూ ఉన్నారు. చక్కగా ఈ పాట పాడుతున్నప్పుడు మూడవ దాంట్లో నేను చూస్తున్నాను, కర్మేలు పర్వతం అందన్నాడు కదా. కర్మేలు పర్వతం 2019లో నేను వెళ్ళాను, యెరూషలేం పట్టణం. ఈ కర్మేలు పర్వతంలో ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన చేసిన చోటు గొంతులు పడ్డాయి. 2 సార్లు వెళ్ళా. జనవరిలో ఒకసారి వెళ్ళాను, మరలా మే మాసములో సొంతగా దేవుని కృపను బట్టి ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక బిజినెస్ మ్యాన్ వెళ్ళినట్లుగా డైరెక్ట్గా విజయవాడలో ఫ్లైట్ ఎక్కి ఢిల్లీలో దిగా. ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి టెల్ అవీవ్ అంటారు, యెరూషలేం ఉన్నటువంటి ఆ యొక్క ఎయిర్పోర్ట్ లో దిగుతూ ఉన్నాం. మామూలుగా మనం వెళితే ఎక్కడికి వెళ్తామంటే జిద్దా కానీ అమాన్ కానీ, అంటే యోర్దాను వెళ్తాము, అక్కడి నుంచి బస్సులో వెళ్తాం, లేదా ఐగుప్తు వెళ్తాము, అక్కడి నుంచి బస్సులో వస్తాం మామూలుగా వెళితే. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఆ ఏలియా గుర్తొస్తున్నప్పుడు, ఏలియా త్యాగం, ఆ కొండ చాలా పెద్దగా ఉంటుంది. ఎవరైనా వెళ్ళారు ఇక్కడ యెరూషలేం? ఎవరైనా వెళ్ళారా? వెళ్ళాలంటే అనుభవం ఉంటుంది. ఆ కొండ ఎక్కితే కింద ఉన్నటువంటి ట్రైను, కింద ఉన్న బస్సులు ఎలా కనబడుతుంటే చీమలా కనబడతాయి. అంత ఎత్తైన పర్వతం ఈ కర్మేలు కొండ. కాబట్టి దేవుడు ఈ లోకానికి వస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తుగా వస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే మన పాపముల నుండి విడిపించడానికి. ఈ టుక్ అవర్ సిన్స్. ఆయన మన పాపములన్నిటినీ తొలగిస్తూ ఉన్నాడు. మన పాపాలను తొలగించే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. గమనించండి, వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం అంటున్నాడు, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. గమనించండి, యేసు ప్రభువారు మనందరి దోషాన్ని. కాబట్టి ఈ రోజున ఆలోచన చేయాలి, జీసస్ టుక్ అవర్ సిన్స్. యేసయ్య మన పాపాలను తీసుకుంటున్నాడు. ఎవరైనా ఏదైనా మంచి ఆశిస్తారు కానీ తప్పును ఆశిస్తారా? తప్పును తీసుకుంటారా? కాబట్టి జీసస్ టుక్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, ఆల్ యువర్ సిన్స్. యేసయ్య మన పాపాలన్నిటినీ, మన యొక్క రోత జీవితాన్ని, మన దోషాన్ని ఆయన వీపైన వేసుకున్నాడు. హి వాస్ క్యారింగ్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువపై వేసుకున్నాడు, సిలువపై మోస్తూ ఉన్నాడు, సిలువకు వాటిని కొట్టేస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకానొక సమయంలో యేసు ప్రభువు వారు చివరి గడియల్లో ఉంటూ ఉన్నారు. ఏం జరుగుతుందంటే అక్కడ అప్పటికే బరబ్బాను అరెస్ట్ చేశారు. బరబ్బా చెరసాల్లో ఉన్నాడు. బరబ్బా మరణ శిక్షకు పాత్రుడు. బరబ్బాను ఏం చేయాలంటే ఉరి తీయాలి, అతను చనిపోవాలి. అప్పుడు ఏం జరుగుతుందో తెలిసిన, యేసు ప్రభు వారిని తీసుకొచ్చారు, పిలాతు ముందు నిలబెట్టారు. నేను మిమ్మల్ని ఎవరిని విడిచిపెట్టాలి, ఎవరిని కోరుకున్నారు మీరు, ఈ యేసునా బరబ్బానా అని అడుగుతుండగా ప్రజలందరూ అంటున్నారు, బరబ్బా మాకు కావాలి, బరబ్బాను విడిచిపెట్టు. ఎవరా బరబ్బా? ఒక దొంగ. ఎవరా బరబ్బా? ఒక నరహంతకుడు. ఎవరా బరబ్బా? ఒక మోసగాడు. గమనించండి, యేసు ప్రభువారు బరబ్బా నిమిత్తము కూడా యేసు ప్రభువారు తన ప్రాణాన్ని ఇస్తున్నాడు. ఆయన ఎవరు అంటే మన పాపాలను తీసివేసి వచ్చిన దేవుడు,
మన పాపాలను తీసివేసి వచ్చిన దేవుడు, సంపూర్తిగా మన పాపాలు తీసివేసే దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఏం జరుగుతుంది అక్కడంటే, బరబ్బా విషయం మనం చూస్తే బరబ్బా అప్పగించబడ్డాడు, యేసయ్య అప్పగించబడ్డాడు. అప్పుడు పిలాతు అడుగుతున్నాడు, నేను ఎవరిని విడిచిపెట్టాలి అన్నప్పుడు యేసుక్రీస్తుని కాదు, బరబ్బాను విడిచిపెట్టు, యేసు ప్రభును సిలువేయండి, యేసు ప్రభును సిలువేయండి అంటూ ఉన్నారు. దేవుని ప్రజలలా ఆలోచన చేయండి. యేసు ప్రభు వారు సిలువేయబడుతూ ఉన్నాడు. దోషి అయినటువంటి బరబ్బా ఏమండి విడుదల పొందుతూ ఉన్నాడు. యేసయ్య బరబ్బాకు మారుగా సిలువేయబడుతున్నాడు. ఆ యొక్క బరబ్బా విడుదల పొందుతూ ఉన్నాడు. మన పాప దోషాలన్నీ ఆయన మీద వేసుకున్నారు కాబట్టి మనమందరం విడుదల పొందుతున్నాం. హల్లెలూయా. ఈరోజు ఆలోచన చేయాలి, ప్రపంచమంతా ఆలోచన చేయాలి. నీ పాపాలు, నీ జన్మ పాపాలు, నీ కర్మ పాపాలు, నీ కుటుంబ పాపాలు, నీ శాపాలు, ఇదిగో వంశపారంపర్య శాపాలు ఎవరు తొలగించారు? ఎవరు తొలగించడానికి సమర్థులు? కాబట్టి ప్రపంచంలో ఏదైనా సమాధి ఖాళీగా ఉంది అంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే, యేసు ప్రభుది మాత్రమే ఖాళీగా ఉంది సమాధి. కారణం ఏమిటంటే ఆయన చనిపోయి తిరిగి లేచాడు. మానవుల నిమిత్తమై, ప్రపంచ మానవుల నిమిత్తమై ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. కాబట్టి యేసు ప్రభువారు హీ టుక్ అవర్ సిన్స్, ఆయన మన పాపాలను తీసుకుంటున్నాడు. హీ టుక్ అవర్ సిన్స్, మన పాపాలను. బరబ్బా ఒక దొంగ, ఎంత గమనించండి, అతని నిమిత్తం ప్రాణం పెడుతున్నాడు. ఈ లోకంలో అందరూ దొంగలే, అందరూ మోసగాళ్లే. ఏమంటే దొరికితేనే దొరలు, దొరికితేనే దొంగలు, లేకపోతే అందరూ దొరలే. దొరికితేనే ఏమంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఆలోచించేద్దాం. పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు నేనే తప్పు చేయలేదు అని చెప్పేవారు ఉన్నారా? ఎవరూ లేరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక పాపం ఉంటుంది. కాబట్టి యేసు ప్రభువారు హీ టుక్ అవర్ సిన్స్, మన పాపాలను తీసుకుంటున్నాడు. జత గమనించండి. నెంబర్ 2, హీ టుక్ అవర్ పనిష్మెంట్, ఆయన మన శిక్షను తీసుకుంటున్నాడు. హీ టుక్ అవర్ పనిష్మెంట్, ఆయన ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభువారు రెండోదిగా మనకు పడవలసిన శిక్షను ఆయన తీసుకుంటున్నాడు. జత గమనించండి, మన పడవలసిన శిక్షను ఆయన తీసుకున్నాడు. ఒకనొక సమయంలో ఇద్దరు సహోదరులు ఉన్నారు. వాళ్ళిద్దరు చక్కగా బయటకు వచ్చి ఆడుకుంటా ఆ తమ్ముడు ఏం చేస్తున్నాడు అంటే, స్తోత్రం హల్లెలూయా, ఆ తమ్ముడు ఏం చేస్తున్నాడంటే ఆటలు ఆడుతూ ఏమండి చక్కగా బయట ఆడుకుంటూ ఉన్నారు. ఇద్దరు కూడా అన్నదమ్ములు ఆడుతూ రాయి తీసుకుని వేసి కొట్టాడు. కొట్టేసరికి ఏమైందంటే ఆ రాయి వెళ్ళిపోయి ఆ మేడ పక్కన మంచి బంగ్లా ఉంటే ఆ అద్దాలు తగిలి అద్దాలు పగిలిపోయాయి. ఇక తమ్ముడికి భయం ఏర్పడింది. ఆ ఇంటి వాడిని వచ్చి కొడతాడు, ఆ ఇంటి వాడిని శిక్షిస్తాడు, ఆ ఇంటి వాడిని వచ్చి ఏదో చేస్తాడని చెప్పేసి భయపడిపోతున్నాడు, ఏడుస్తున్నాడు. ఆ ఇంటి వాడిని రానే వచ్చేసి ఎవరు రాయేసింది, మిమ్మల్ని పోలీసులు పట్టిస్తా, మా ఇంటి అద్దాలు పగలగొడతారా అని అంటుండగా ఆ ఏడుస్తూ ఉన్నాడు చిన్న తమ్ముడు. ఆ తమ్ముడు ఏడుస్తున్నాడు, ఏం చేయాలి అర్థం కావట్లా. వెంటనే అన్నట్టు వచ్చి, అయ్యా నేనే ఆ రాయేసానని చెప్పాడు. నేనే ఆ రాయేసాను. తమ్ముడికి బదులు అన్న శిక్ష పొందుతూ ఉన్నాడు. ఆ తర్వాత తమ్ముడు అడుగుతున్నాడు, అన్నా ఎందుకు నేను కదా తప్పు చేసింది, పనిష్మెంట్ నాకు రావాలి కదా, ఎందుకు నువ్వు నా బదులు శిక్ష తీసుకున్నావు అన్నప్పుడు అన్న అన్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను తమ్ముడు, నువ్వు నా దృష్టిలో విలువైన వాడివి. ఐ టుక్ యువర్ పనిష్మెంట్. దేవుని వాక్యం సెలవిస్తుంది ఇక్కడ. దేవుని వాక్యం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను. జాగ్రత్తగా గమనించండి, మనం ఇంకా బలహీనమై ఉంటుండగా, కాబట్టి దేవుడికి తెలుసు నువ్వు బలహీనుడు అని, దేవునికి తెలుసు నువ్వు బలహీనురాలవని. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నువ్వు చేయలేనిది నీ పక్షాన ఆయన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నీ శిక్షను భరిస్తున్నాడు, నీ స్థానములో ఆయన శిక్షించబడుతున్నాడు. అతిక్రమ క్రియలను బట్టి అతను గాయపరచబడను, మన దోషములు బట్టి అతను నలగొట్టబడను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడను, అతను పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది. కాబట్టి దేవుడు మన శిక్షను తీసుకున్నాడు. హీ టుక్ అవర్ పనిష్మెంట్ కదా. మన కుటుంబాల్లో చూస్తూ ఉంటాం, మనం తప్పు చేస్తే, మన తప్పు ఒకటి చేస్తే
10 మనం జోడిస్తూ ఉంటాం. ఒక తప్పు చేసాం అనుకోండి, ఈరోజు సమస్య వచ్చింది అనుకోండి, మనం ఈ రోజు గురించి మాట్లాడాం. ఈరోజు సమస్య పక్కన పెట్టి ప్రారంభము నుంచి మాట్లాడతాం. ఎప్పుడు పెళ్ళైన కాడ నుంచి మాట్లాడతాం, పిల్లలు పుట్టిన కాడ నుంచి మాట్లాడతాం. పిల్లలు పుట్టినప్పుడు సరిగా చూడాల, ఇప్పుడేం చూస్తావు నువ్వు? ప్రారంభము నుంచి ఏమండి ప్రతీది ఎత్తి మాట్లాడతాం. కానీ యేసయ్య నీ తరపున హి టుక్ పనిష్మెంట్. దాని అర్థం ఏంటంటే అన్నిటినీ మర్చిపోయాడు, అన్నిటినీ విడిచిపెట్టేశాడు. హీ ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్. ఆయన ఏం చేస్తాడంటే క్షమిస్తాడు, మరచిపోతాడు, ఇక ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. ఆయన సంతోషంగా ప్రేమతో ఆయన మన శిక్షను తీసుకుంటున్నాడు. ఈ లోకంలో మన కోసం శిక్ష అనుభవించిన వారు ఎవరైనా ఉన్నారా? గమనించండి. మానవుడు పాపంలో ఉంటూ ఉన్నాడు. మానవుడు తనను తాను రక్షించుకోలేడు. మానవుడు తప్పగా శిక్షించబడాలి. మానవులు చేస్తున్నటువంటి పాపాలకు, జన్మకర్మ పాపాలకు శిక్ష తప్పక వస్తుంది, శిక్షించబడవలసిందే. గమనించండి. అయితే యేసయ్య ఏం చేశారంటే ఆ శిక్షను ఆయన తీసుకున్నాడు. హి టుక్ అవర్ పనిష్మెంట్. యేసయ్య ఏం చేశారంటే నెంబర్ 1 హి టుక్ అవర్ సిన్స్, నెంబర్ 2 హి టుక్ అవర్ పనిష్మెంట్, నెంబర్ 3 ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని పిల్లరా హి టుక్ అవర్ షేమ్. ఆయన ఇందాక పాటలు చూస్తున్నాం, పాస్టర్ గారు రాసిన పాటలు, అవమానించి అపహాసించిరి. ఏమండి? హి టుక్ అవర్ షేమ్. వాస్తవానికి మనమందరము ఏమండి అవమానాల పాలు కావాల్సిగా ఉంటుంది. మనం చేసిన పనులు బట్టి మనము అవమాన పాలు కావాలి. యేసయ్య మన పక్షాన అవమానించబడుతూ ఉన్నారు. ఆయన హేళన చేస్తున్నారు. నువ్వు దేవుడువా, నిన్ను రక్షించుకో. ఆయన అపహసిస్తూ ఉన్నారు. ఆయన వస్త్రాలు పంచుకున్నారు. ఆయన వస్త్రహీనత చేస్తూ ఉన్నాడు. ఆయన బాధ పెడుతూ ఉన్నారు. హి టుక్ అవర్ షేమ్. మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనంలో అంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53:5వ వచనంలో, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి. హెబ్రీ పత్రిక 12:2వ వచనం సెకండ్ లైన్, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును భరించి సిలువను సహించి. అవమానమును భరించి కదా. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, భార్యాభర్తల మధ్య చిన్న అవమానం వస్తే ఎంతగా ఏడుస్తామో, చివరికి ఆత్మహత్యలు చేసుకుంటుంటారు. ఏమండి? నన్ను నా భర్త అవమానించాడు, నా భార్య అవమానించింది, ఏమండి నా తల్లిదండ్రులు అవమానించారు, నా కుటుంబం, నా గ్రామం, నా ప్రజలను అవమానించారు. ఏం చేస్తాము అంటే ఆత్మహత్య శరణ్యంగా వెళ్ళిపోతుంటాం. యేసు ప్రభువారు మన అవమానాలన్నీ కూడా సిలువు పైన మోస్తున్నాడు. హీస్ క్యారింగ్ ఆన్ ద క్రాస్. ఆయన తల్లో ముళ్ళ కిరీటం పెడుతున్నాడు. ఆయన బాధింపబడుతూ ఉన్నాడు. మన అవమానాలను హీ టుక్ అవర్ షేమ్. ఒకనొక సమయంలో ఒక పేద విద్యార్థి చదువుకోని ఆశ, చాలా ఆశతో ఉన్నాడు. అయితే ఒక ఉన్నతమైన స్కూల్లో, మంచి స్కూల్లో ఆయనకి సీట్ దొరికింది. ఏమైందంటే స్కూల్కి వెళదామని ఆశపడ్డాడు, కానీ సరైన వస్త్రాలు లేవు. ఏమండి? సరైనటువంటి హెయిర్ కటింగ్ లేదు, చెప్పులు లేవు, ఏమీ లేవు. చిన్నిపోయిన చొక్కా, చిన్నిపోయినటువంటి ప్యాంటు, నిక్కరు. వీడితో ఆ స్కూల్కి వెళ్ళాడు. అందరూ చూసి అతను అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు. చూడండి, వీడి చొక్కా లేదు, వీడి గుండెలు లేవు, వీడి నిక్కరు సరిగా లేదు, వీడు చినిపోయినటువంటి నిక్కరేసుకొచ్చాడు. అందరూ అతను చూసి అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నాడు. ఆ బాలుడికి ఏం చేయాలో అర్థం కాక పరిగెత్తుకుంటూ వచ్చేసి చెట్టు పక్కన కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. అయ్యో నా పరిస్థితి ఏమిటి, నేను ఇంత అవమానపరచబడుతున్నానని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. ఏమండి? యేసు ప్రభువారు మన అవమానాన్ని తీసుకుంటున్నాడు. మనం పొందవలసినటువంటి శిక్షలో ఆయన అవమానపరచబడుతున్నాడు. ఆయన మీద ఉమ్మి వేస్తూ ఉన్నారు. 39 కొరడ దెబ్బలు తింటూ ఉన్నాడు. ఏమండి? మన ఆలోచనలు బట్టి ఆయన తల్లో ముళ్ళ కిరీటం ధరిస్తూ ఉన్నాడు. మనం కడుపులో ఆలోచించిన కుట్రను బట్టి ఆయన ప్రక్కలో
బల్లెము పోటు. మన చేతులు చేసిన పాపాలను బట్టి, కాళ్ళతో చేసిన పాపాలను బట్టి కాళ్ళలో చేతిలో బ్రేకులు దిగ్గొట్టబడుతూ ఉన్నాయి. ఈ రోజున ఆలోచన చేయాలి. మన కుటుంబంలో చాలా ఈజీగా ఒకరినొకరు అవమానపరుచుకుంటూ ఉంటాం, సులువుగా అవమానపరుస్తూ ఉంటాం. నీకు చేత కాదు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు అసమర్థుడివు, నువ్వు అసమర్థురాలవు. ఆలోచన చేయండి. యేసు ప్రభువు బైబిల్ సెలవిస్తుంది. ఆయా వాక్యాలు మనం చూస్తే ఆశ్చర్యపోతాం. దేవుని వాక్యంలోకి వెళ్తే యోహాను సువార్త, మత్తయి సువార్త 27వ అధ్యాయం 28వ వచనంలో వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకి ఎర్రని అంగీని తొడిగించి. ఎంత గమనించండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో, మార్కు సువార్త 15వ అధ్యాయం 32వ వచనంలో ఇశ్రాయేల్ రాజు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద చదువు దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిది. ఆయనతో కూడా ఆయనను నిందించిరి. ఎంత గమనించాను. యేసు ప్రభువు వారు నిందించబడుతూ ఉన్నారు. ఏమండి, ఎవరైనా ఈ భూమిని ఆకాశం చేసిన సృష్టికర్త, ఎవరైనా ఏమండి సమస్త మానవాల్ని తన రూపంలో చేసిన దేవుడు, ఎవరైనా పాపము లేని పరిశుద్ధుడు, ఆజన్మ బ్రహ్మచారి, ఎవరైనా చనిపోయి మృత్యుంజయుడిగా లేచినటువంటి మృత్యుంజయుడైన యేసుక్రీస్తు, ప్రపంచంలో ఏదైనా సమాధి ఖాళీగా ఉన్నది అంటే ప్రభు అయిన యేసుదే. ఆయన సమాధిలో లేడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడు ఆయన. దేవుని పిల్లలారా ఆలోచన చేయాలి. హీ టుక్ అవర్ షేమ్, హీ టుక్ అవర్ సిన్స్, హీ టుక్ అవర్ పనిష్మెంట్, హీ టుక్ అవర్ షేమ్. ఆ పిల్లవాడు ఏడుస్తూ ఉన్నాడు చెట్టు పక్కన. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో, నన్నందరూ హేళన చేశారు, నన్నందరూ వెలివేశారు, నా పరిస్థితి ఏంటో ఏడుస్తుంటే ఆ స్కూల్లోనే ఏమండి ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి స్టూడెంట్ చక్కగా మరి ఆ కోట్ వేసుకొని మంచిగా షూ వేసుకొని టక్ చేసుకున్నటువంటి బాలుడు ఆ చెట్టుతో నడుచుకుంటా వచ్చాడు. నడుచుకుంటా వచ్చి తన కోటు తీసి ఆ బాలుడు తొడిగి ఆ అబ్బాయి మీద చేయేసి ఇప్పుడు వెళ్దాం రా అన్నారు. నడుచుకుంటా వస్తుంటే అప్పటి వరకు అవమానపరిచిన అందరూ కూడా ఆ బాబుని చూసి హలో 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 అంటున్నారు. కారణం ఏమిటంటే ఇప్పుడు ఈ యొక్క ఫస్ట్ వచ్చిన బాలుడు ఆ అబ్బాయికి ఆయన వస్త్రాలు తొడుగుతూ ఉన్నాడు. ఎందుకు నాకు చేసావంటే నువ్వు విలువైన వాడవు, యు ఆర్ వాల్యుబుల్. ఏమంటే ఎందుకు యేసయ్య మన యొక్క అవమానాన్ని తీసుకున్నాడంటే మనమందరము ఆయన పిల్లలం, ఆయన కుమారులం కుమార్తెలం. ఈ రాత్రి ఆలోచన చేయాలి. మనకు పడవలసిన శిక్ష ఆయన తీసుకున్నాడు, మన పాపాలు ఆయన తీసుకున్నాడు, మన షేమ్ అవమానాన్ని ఆయన తీసుకున్నాడు. చివరిగా ఆయన ఏం చేశాడంటే హీ పెయిడ్ అవర్ ప్రైస్. ఆయన మన స్థానములో మన కోసం వెల చెల్లిస్తూ ఉన్నాడు. ఇలా చెప్పనివ్వండి, మనం ఒక మేకను ఒక గొర్రెను బలిస్తాం. దేనికి ఇస్తాము? దాని మీద చేతులు పెట్టి అది ఇన్నోసెంట్ కాబట్టి, దానిలో ఎటువంటి పాపం దోషం లేదు కాబట్టి ఆ యొక్క పశు మీద మనము ఏం చేస్తాం? దాన్ని తల నరికేటప్పుడు ఏం చేస్తామంటే మన చేతులు పెట్టి దాన్ని బలిస్తాం. ఎందుకంటే మన దోషం అంతా అది తీసుకుంటుంది, మన పాపం అంతా తీసుకుంటుందని. యేసు ప్రభు వారి సిలువలో ఒక్కసారిగా మన దోషాన్ని తీసివేశాడు. హల్లెలూయా! ఒక్కసారిగా మన పాపాన్ని ఆయన గొర్రె పిల్లవలే బలి అయిపోయాడు సిలువలో. హీ పెయిడ్ అవర్ ప్రైస్. మన వెలను ఆయన చెల్లిస్తూ ఉన్నాడు. ఒకనొక సమయంలో ఎంత గమనించండి, ఒకనొక సమయంలో ఏమండి ఏం జరుగుతుందంటే పెద్ద యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ అయితే అతను పట్టుకున్నారు, జైల్లో వేశారు. అక్కడి నుంచి కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు అతనికి శిక్ష విధిస్తుంది. జడ్జి గారు అతనికి శిక్ష విధిస్తూ ఉన్నారు. ఇదిగో ఇక నువ్వు బయటకు రావు అని చెప్పి శిక్ష విధిస్తున్నారు. ఆ శిక్ష విధించిన తర్వాత ఆ యొక్క జడ్జి గారి కింద దిగి వచ్చి ఇదిగో ఇతని బదులు నేను ఆ శిక్షను తీసుకుంటా అన్నాడు. దేవుని పిల్లలు ఆలోచన చేయండి. యేసు ప్రభువారు మనందరి శిక్షను, మనకు రావాల్సిన శిక్షను, మనం పాపములో శాపములో జీవించి నరకానికి వెళుతూ ఉంటుండగా మన శిక్షను ఆయన తీసుకున్నాడు. మన యొక్క వెలను ఆయన పే చేశాడు తన రక్తము చిందించుట ద్వారా. హల్లెలూయా! ఆయన రక్తము చిందించుట ద్వారా.
కాబట్టి ఆయన మన పట్ల ప్రేమ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు, కృప చూపిస్తూ ఉన్నాడు. హీ పెయిడ్ అవర్ ప్రైస్. దేవుని వాక్యం చూస్తే ఇలా సెలవిస్తుంది. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో అంటూ ఉన్నాడు. బుక్ ఆఫ్ కొలసియన్స్ చాప్టర్ 1 verse 14. God's son Jesus paid the price of our sins and he made us free. వాక్యం సెలవిస్తుంది ఇక్కడ, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. He paid our price. ఇలా చెప్పనివ్వండి, పూర్వకాలం ఎలా ఉండేది అంటే బానిసలను కొనుక్కునేవాళ్ళు. ఎవరికి స్వేచ్ఛ ఉండేది కాదు. బానిసలను కొనుక్కునేవాళ్ళు. బానిసలు నచ్చితే వారికి ఎంత డబ్బైనా ఇచ్చేసి కొనుక్కునేవాళ్ళు. ఒకసారి ఒక యజమానుడు వచ్చాడు. ఇలాగ అందరూ కూడా సంతలో ఉన్నారు, అందరూ కొనుక్కు వెళుతూ ఉన్నారు. నాకు ఈ వ్యక్తి కావాలి, నాకు ఆ వ్యక్తి కావాలి, ఇతను కావాలని చెప్పేసి ఒక బీద వ్యక్తి, సరిగా వస్త్రాలు లేవు, ఏమండి అంత బీదవాడుగా చాలా ఇదిగా ఉన్నాడు, బలహీనంగా ఉన్నాడు. ఏమండి ఎవరు ప్రేమించట్లేదు, ఎవరు చూడట్లేదు, ఏడుస్తున్నారు, కన్నీరు కారుస్తున్నాడు. అతని దగ్గరికి యజమానుడు వచ్చాడు. ఇతను వచ్చి అంటున్నాడు, ఈయనకు నేను వెల చెల్లిస్తానన్నాడు. వెల చెల్లిస్తాన్నాడు. డబ్బులు కట్టేశాడు, విడిపించాడు. ఆ యొక్క బానిస వస్తూ ఉన్నాడు. వెనకాల వస్తూ ఉంటుంటే ఈయన ఆగన్నాడు. యజమాడు, ఎందుకై వస్తున్నావంటే, నేను ఇప్పుడు మీ బానిసను, నన్ను కొన్నారు కదా అన్నాడు. అని అంటున్నాడు, నేను నిన్ను కొన్న మాట వాస్తవమే, ఇప్పుడు యు ఆర్ ఫ్రీ, యు ఆర్ ఫ్రీ. నేను మరలా నిన్ను బానిసను చేయట్లేదు, నిన్ను స్వేచ్ఛాపరులను చేశాను, నీకు విమోచనం ఇచ్చాను, నీకు విడుదలను ఇచ్చాను, ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా జీవించవచ్చు. యేసు ప్రభువారు శిలువ త్యాగము ద్వారా, శిలువ రక్తము ద్వారా, శిలువలో బలి అవటం ద్వారా ప్రపంచ మానవాళికి పాపము నుండి, శాపము నుండి, అపవాదు నుండి పూర్తి స్వేచ్ఛ కలుగజేశాడు. హల్లెలూయా. యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్. ప్రతి దాని నుంచి మనం ఇప్పుడు విడుదల పొందామని బైబుల్ సెలవిస్తూ ఉన్నది. మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం ఇలా సెలవిస్తూ ఉన్నది. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారు కనుక, యు ఆర్ వాల్యుబుల్లీ బ్రాట్. నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు యేసయ్య రక్తము ద్వారా, యేసయ్య శిలువ రక్తము ద్వారా నువ్వు విలువ పెట్టి కొనబడ్డావు. జీసస్ పెయిడ్ ద ప్రైస్. ఏమంటే మన కోసం ఎవరైనా వెల చెల్లించారా? మనల్ని ఎవరైనా ప్రేమిస్తారు ఎప్పుడు అంటే బలం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, చందాలు ఉన్నప్పుడు, ఏమంటే డబ్బు ఉన్నప్పుడు, ఆస్తి పాస్తులు ఉన్నప్పుడు మనల్ని ప్రేమిస్తారు. కానీ మన దగ్గర ఏమీ లేనప్పుడు, అన్నీ కోల్పోతే ఎవరైనా ప్రేమిస్తారా? ఎవరైనా చేర్చుకుంటారా? వయసు ఉడిగిపోతే, బలం ఉడిగిపోతే దగ్గర చేర్చుకుంటారా? దగ్గర చేర్చుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము మారని దేవుడు, మార్పు లేని దేవుడు. రాబోతున్న యుగాలలో, గడిచిపోయిన యుగాలలో ఒకే ఒక దేవుడు ఎవరు అంటే ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన నీకోసం తన ప్రాణం పెడుతున్నాడు. ఆయన నీకోసం వెల చెల్లిస్తున్నాడు. ఆయన నీకోసము తన ప్రాణాన్ని పెడుతూ ఉన్నాడు, తన రక్తాన్ని కారుస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుని పిల్లలారా, ఈ ముగింపు సభలో మనం తీర్మానం తీసుకోగలమా? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం ఇలా సెలవిస్తుంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం అంటున్నాడు, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు, గొర్రె పిల్ల వంటి, చూసారా, గొర్రె పిల్ల వంటి. దేవునికి ముందే తెలుసు ప్రపంచ ప్రజలు, ప్రపంచ జనాభా ఇదిగో గొర్రెలను, మేకలను, పశువులను, కోళ్లను, పావురాలను, గువ్వలను బలిస్తారని దేవుడికి ముందే తెలుసు. కాబట్టి ఆయన గొర్రె పిల్లగా వస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఎముకలలో ఒక్కడి కూడా విరవబడలేదు. ఆయన రక్తం అంతా కారిపోయింది, కానీ ఒక్క ఎముక కూడా విరవబడలేదు. ఈరోజు ఆలోచన చేయాలి. ఆ ముందు వచ్చిన ఇలా సెలవిస్తుంది. అదే అధ్యాయం ముందు వచ్చిన 18వ వచనం, పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు. గమనించండి, అమూల్యమైన రక్తము, యేసయ్య రక్తము, జీసస్ బ్లడ్. హీ పెయిడ్ ద ప్రైస్ త్రూ హిస్ బ్లడ్. ఆయన రక్తము ద్వారా వెల చెల్లిస్తున్నాడు. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. దేవుని పిల్లరా, ఆలోచన చేయాలి. ఈ రాత్రి
ఆ విమోచనలో నేను ఉన్నానా? ఆ రక్షణ నేను పొందుకున్నానా? యేసయ్య నీ కోసం కూడా వెల చెల్లించాడు. నువ్వు ఎవరివైనా కావచ్చు, నువ్వే స్థితిలోనే ఉండవచ్చు, నువ్వెక్కడైనా ఉండొచ్చు, ఆయన నీ కోసం కూడా వెల చెల్లించాడు. నీ పాపాలు ఆయన తీసుకున్నాడు, నీ శిక్ష ఆయన తీసుకున్నాడు, నీ అవమానాన్ని ఆయన తీసుకున్నాడు, నీ కోసం వెల చెల్లించాడు. నిన్ను ప్రేమించేవాడుగా ఉన్నాడు, నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా కూడా నిన్ను ప్రేమించే దేవుడు ఎవరంటే యేసయ్య. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఈరోజు ఆలోచన చేయాలి. ఏమండి, యేసయ్య మమ్మల్ని ప్రేమించడం ప్రారంభించాడు 1990వ సంవత్సరంలో. 90వ సంవత్సరంలో మా అన్నయ్య ఇగో ఈ హైట్ ఉంటాడు, ఇంతలా ఉంటాడు. ఆ రోజుల్లో 200 కేజీలు బరువులు ఇలాగా విసిరేస్తాడు. ఆయనకు వివాహమైంది. వివాహమైన తొలి రోజుల్లో దయ్యం పట్టుకుంది. సంవత్సరంన్నర అన్ని హాస్పిటల్ తిరిగాం, ఎక్కడెక్కడికో వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళినా బాగు కాలేదు. చివరికి తక్కిళ్ళపాడులో 25,000కు మాంత్రికుడి దగ్గర బేరం మాట్లాడుకున్నాం, బాగు చేస్తాడని. మాంత్రికుడి దగ్గర తీసుకెళ్ళాం. తర్వాత మేము జాగ్రత్తగా గమనించాను, నర్సరావుపేట నీలంపాట అమ్మవారి దగ్గర తీసుకెళ్ళిపోయాం. అమ్మవారి ముందు మొత్తం తీసేసి పడుకోబెట్టి చేశాం. తర్వాత కాకాని తీసుకెళ్ళాం దర్గా దగ్గరికి. కాకాని దర్గా చుట్టూ తిప్పాం, ఎక్కడికి వెళ్ళినా బాగు కాలేదు. మాంత్రికుడి దగ్గరికి వెళ్ళిపోయాం. మాంత్రికుడు కూర్చున్నాడు, మాంత్రికులు మంత్రాలు వేస్తా ఉన్నాడు, మంత్రాలు వేస్తూ ఉన్నాడు. తర్వాత ఆ యొక్క ఉంటుంది విభూతి గిబూదేసి పొగ వస్తా ఉంది. ఆ వేపమని తీసుకొని కొడతా ఉన్నాడు. ఇలా కూర్చున్నాడు. మొన్న ఎదురు కూర్చున్నాను, ఇలా కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. మాంత్రికుడు మంత్రాలు చదువుతున్నాడు, ఏదో చేస్తున్నాడు. మాంత్రికుడు చేస్తూ ఉంటుంటే ఏం తెలిసిన మాంత్రికుడు లాగిచ్చి కొట్టాడట. మొన్న దెబ్బగా పాస్ పోసుకున్నాడు. దెబ్బగా పాస్ పోసుకొని డబ్బులు చేసి మీ దండం తీసుకెళ్ళిపోయినా అన్నాడు ఒకే మాట. అప్పుడు సాధు ఏసేపు అని చిలకలపేట దగ్గర ఉంటారు, కుష్టి వ్యాధిగ్రస్తుడు. ఆయన యేసు ప్రభు సేవకుడు. ఆయన దగ్గర తీసుకెళ్తే నాదినలో ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన ఇత్తడి శిలువ మెళ్ళ ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ ఇత్తడి శిలువ అట్లా పెట్టాడు, దెబ్బకు మామూలుగా అయిపోయాడు. 90వ సంవత్సరం అప్పుడు ప్రారంభించా, ఇంత మంచి దేవుడు ఎవరైనా ఏంటి అనే సంగతి అనే బైబిల్ 6 నెలల్లో 2 సార్లు చదివేశాను. 6 నెలల్లో 2 సార్లు చదివేశా. బయటకు వచ్చేసి యేసుప్రభువుని నమ్ముకొని చెప్తూ ఉన్నాను. ఓ పాస్టర్గా చొక్కా పట్టుకొని ఇది కాదా అని చెప్పేసి మారు మనసు, రక్షణ, బాప్తిజం ఇవన్నీ నేర్పించి ఇచ్చి వదిలిపెట్టేశాను. నన్ను దేవుని పిల్లలు ఈరోజున ఆలోచన చేయాలి. యేసు ప్రభు వారు నీకోసము వెల చెల్లించాడు, నీ స్థానంలో ప్రాణం పెట్టాడు, రక్తము కార్చాడు. నీ జీవితంలో, నీ దేహములో, నీలో పాపం ఉన్నది, శాపం ఉన్నది. ఆయన నీ పాపాలను తీసుకున్నాడు. ఆయన నీ పాపాలకు శిక్ష అనుభవించాడు. నీ అవమానాన్ని తీసుకున్నాడు. ఆయన నీ కోసము వెల చెల్లించాడు. నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, స్టిల్ నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వే పరిస్థితిలో ఉన్నా, నువ్వు ఆయన హేళన చేసిన, ఆయన అవమానపరిచిన, ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డా నిన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం, తీర్మానం తీసుకుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా జీసస్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రం స్తోత్రం. దేవా సహాయించి, పరిశుద్ధాత్మ సహాయించి ప్రభా, సర్వశక్తిని దేవుని మందిరపు సంఘాన్ని బట్టి, దైవ సేవకులు యేసుబాబు గారిని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా, సంఘ బిడ్డల బట్టి మీకు స్తోత్రాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. బాధింపబడుచున్నను, నోరు తెరువలేదయ్యా. హింసింపబడుచున్నను, దూషించలేదయ్యా. బాధింపబడుచున్నను, నోరు తెరువలేదయ్యా. హింసింపబడుచున్నను, దూషించలేదయ్యా. యేసయ్యా నీ ప్రేమ వర్ణించలేనిది,
యేసయ్యా నీ కరుణ వెలకట్టలేనిది, యేసయ్యా నీ ప్రేమ వర్ణించలేనిది, యేసయ్యా నీ కరుణ వెలకట్టలేనిది, యేసయ్యా నీ కృప వివరింపలేనిది, యేసయ్యా నీ కృప వివరింపలేనిది. భావింపబడుతున్నను నోరు తెరువలేదయ్యా, శిరమున ముళ్ళ మకుటము, ప్రక్కలో బల్లపు పోటు, శిరమున ముళ్ళ మకుటము, ప్రక్కలో బల్లపు పోటు, మౌనముగానే సహించుచు నీ రక్తమును చిందించితివే, మౌనముగానే సహించుచు నీ రక్తమును చిందించితివే, నా పాపమంత కడిగివేసితివే, నా పాపమంత కడిగివేసితివే, యేసయ్యా నీ ప్రేమ వర్ణించలేనిది, యేసయ్యా నీ కరుణ వెలకట్టలేనిది, యేసయ్యా నీ ప్రేమ వర్ణించలేనిది, యేసయ్యా నీ కరుణ వెలకట్టలేనిది, యేసయ్యా నీ కృప వివరించలేనిది, యేసయ్యా నీ కృప వివరించలేనిది. బాధింపబడుచున్నను నోరు తెరువలేదయ్యా, హింసింపబడుచున్నను దూషించలేదయ్యా, దేహమంత రక్తసిక్తమై కొరడాలతో కొట్టబడితివే, దేహమంత రక్తసిక్తమై కొరడాలతో కొట్టబడితివే, ఉమ్మివేయబడితివి, వెలివేయబడితివి, అవమానము భరించితివే, ఉమ్మివేయబడితివి, వెలివేయబడితివి, అవమానము భరించితివే, నీ ప్రాణమంత అర్పించితివే, నీ ప్రాణమంత అర్పించితివే, యేసయ్యా నీ ప్రేమ వర్ణించలేనిది, యేసయ్యా నీ కరుణ వెలకట్టలేనిది, యేసయ్యా నీ ప్రేమ వర్ణించలేనిది, యేసయ్యా నీ కరుణ వెలకట్టలేనిది, యేసయ్యా నీ కృప వివరించలేనిది, యేసయ్యా నీ కృప వివరించలేనిది. బాధింపబడుచున్నను నోరు తెరువలేదయ్యా, హింసింపబడుచున్నను దూషించలేదయ్యా. దేవుని పిల్లలారా, ఈ రాత్రి ఆ సిలువబడిన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఈ రాత్రి ఆ సిలువను మోసిన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీ పాపాలను తీసుకున్నాడు. He took your sins. He took your punishment. నీకు రావలసిన శిక్షను ఆయన తీసుకున్నాడు. He took your shame. నీ యొక్క అవమానాన్ని, నిందలను ఆయన తీసుకున్నాడు. So you are safe. He paid the price. He still loves you. ఆయన ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రాత్రి, ఈ చివరి రాత్రి నువ్వు దేనికోసం చూస్తూ ఉన్నావు? యేసయ్య నీ స్థానంలో నీ పాపాలు తీసుకొని, నీ శిక్షను అనుభవించి, నీ నిందన అవమానాన్ని తీసుకొని నీ స్థానంలో వెల చెల్లించాడు.
సో ఇక దేనికోసం నిర్లక్ష్యం చేస్తున్నా? నీ పాపాలు ఒప్పుకుంటావా? ఇదిగో ఇదే మంచి తరుణం. నాకు ఆ యేసయ్య కావాలి. నేను రక్షణ పొందుతాను, నేను బాప్తిజం పొందుతాను. నేను ఇంకా బాప్తిజం పొందలేదు, రక్షణ పొందలేదు. నేను బాప్తిజం పొందుతాను, రక్షణ పొందుతాను. నా పాపాలన్నీ యేసయ్య తీసేశాడు. నా కోసం ఆయన శిక్షను పొందాడు. ఆయన శిక్ష వివరించలేనిది, ఆయన మరణం వివరించలేనిది. ఆయన నీ కోసం, ఓహ్ ఇట్ వాజ్ సో పెయిన్ఫుల్, చాలా బాధాకరం. ఈ రాత్రి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని ఆయనకు సమర్పించుకుంటావా? ఒకవేళ బాప్తిజం పొంది రక్షణ పొందిన నీవు ఆయన చిత్తములో, ఆయన సంఘములో ఆయనకి సజీవ సాక్షిగా నిలబడతావా? ఇంకా బాప్తిజం పొందిన నువ్వు, రక్షణ పొందిన నీవు, ఇదే మంచి తరుణం, మంచి సమయం. నాకు యేసయ్య కావాలి, నేను రక్షణ పొందుతాను, నేను బాప్తిజం పొందుతాను అన్నవారు మీ కుడి చేయి పైకెత్తే మీకోసం నేను ప్రార్థన చేస్తాను. హల్లెలూయా జీసస్. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బాప్తిజం పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఇదిగో నాకు బాప్తిజం కావాలయ్యా, నేను రక్షణ పొందుతానయ్యా, నా పాపాలన్నీ యేసయ్య ఏరి పారేశాడు, ఇప్పుడు నేను పరిశుద్ధుడును, పరిశుద్ధుడా. హి టుక్ మై పనిష్మెంట్. నేను మంచివాడిని కాను, నేను మంచిదాన్ని కాను, బయటకు మాత్రం మంచి వాళ్ళకు నటిస్తూ ఉన్నా. నా హృదయముల అంతరంగములో దోషము, పాపము నన్ను పట్టి పీడిస్తూ, నా తప్పిదాలు నా వెంట వస్తూ ఉన్నాయి. నా హృదయం, నా జీవితంలో నెమ్మది, మౌనము లేదు. ఇదిగో ఈ రాత్రి యేసయ్య నా స్థానంలో శిక్షించబడ్డాడు. ఐ యామ్ ఫ్రీ నౌ, ఐ యామ్ ఫ్రీ నౌ. ఇప్పుడు నేను విడిపించబడ్డాను, ఇప్పుడు నేను విడుదల పొందాను. నాకు ఆ యేసయ్య కావాలి, నేను రక్షణ పొందుతాను, నేను బాప్తిజం పొందుతాను, నాకు ఆ యేసయ్య కావాలి అనుకున్నవారు మీ కుర్చీలు పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎవరైతే బాప్తిజం పొందలేదో, నాకు ఆ యేసయ్య కావాలన్న వాళ్ళు, నేను బాప్తిజం పొందుతా అనుకున్న వాళ్ళు మీ కుర్చీ పట్టండి. సిగ్గుపడద్దు, అవమానపడద్దు, సిగ్గుపడద్దండి. యేసయ్య మన సిగ్గును తొలగిస్తున్నాడు సిలువలో. మన కోసం ఆయన సిగ్గును ఎదుర్కొన్నాడు, ఆయన అవమానాన్ని భరించాడు. ఎవరు సిగ్గుపడదు. బాప్తిజం పొందిన వాళ్ళు ఇంకెవరైనా ఉన్నట్లయితే, రక్షణ పొందిన వాళ్ళు ఎవరు ఉన్నట్లయితే, నాకు రక్షణ కావాలి అని స్వచ్ఛందంగా ముందుకు వస్తే నీ కుడి చేయి పైకెత్తి నీకోసం ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెయ్యి ఎత్తిన వాళ్ళు అక్కడ లేచి నిలబడండి, నీకోసం ప్రార్థన చేస్తున్నారు. చెయ్యి ఎత్తిన వాళ్ళు మాత్రం అక్కడ లేచి నిలబడండి. ఎవరైతే చెయ్యి ఎత్తారో వాళ్ళే అక్కడ నిలబడండి. కేవలం చెయ్యి ఎత్తిన వాళ్ళు. తండ్రి అయ్యా, నీ బిడ్డల కోసమే ప్రార్థించబోతున్నాను. ఈ రాత్రి యేసు బాబు గారు అయ్యా సంఘములో ఎంతో ప్రయాసతో ఏర్పడినటువంటి ఈ 3 రోజులు ఉపవాస సభలను బట్టి స్తోత్రాలు, 3 రోజులు సందేశాలను బట్టి స్తోత్రాలు, ప్రభువా తీర్మానం తీసుకున్నటువంటి సహోదరులను బట్టి స్తోత్రాలు. తండ్రి ఈ పరిచయను మీరు దీవించండి ప్రభువా. వీఆర్ ఫ్రీ నౌ. ఇప్పుడు మేము విడుదల పొందాం, ఎందుకంటే మా పాపాలను తీసేసుకున్నాం. యు టుక్ అవర్ సిన్స్, యు పేడ్, యు టుక్ అవర్ పనిష్మెంట్, యు టుక్ అవర్ షేమ్, యు పేడ్ అవర్ ప్రైస్. వీఆర్ ఫ్రీ నౌ, వీఆర్ డెలివర్డ్ నౌ. మేము స్వేచ్ఛ పరులం. ఇప్పుడు మా మీద ఏ పాపము ప్రభుత్వం చేయటం లేదు, మా మీద ఏ దోషము లేదు, మా మీద ఏ శిక్ష లేదు. మేము విడిపించబడ్డాం. ఆ విడుదల మీకు కావాలా? ఆ విడుదల ఇంకా ఎవరికి కావాలి? మీరు ఎవరైనా కావచ్చు. నా యేసయ్య విడుదలిచ్చే దేవుడు ఈ రాత్రి. He wants to deliver you. He wants to deliver you from the sin, from the hell, from the generational curses. వంశపారంపర్యంగా వస్తున్న శాపాల నుంచి విడిపించే దేవుడు ఈ రాత్రి మన ఊర్లో, మన మధ్యలో ఉన్నాడు. He wants to deliver you. Shanda Rika Baba Rianda, O Baba Baba Rikanda Baba, O Rianda Baba Shanda Kiranda Baba, Pura Baba Rianda Rika Baba. Fire, fire, fire. Jesus, touch everyone, touch everyone. Let people know you are the true living God. Oh, Shanda Rianda Rika Baba, Pura Baba Rika Baba. Thank you, Jesus. Thank you, Lord Jesus. నాయన, నా కోసం సిలువెక్కినందుకు వందనాలు, మమ్మల్ని విడిపించినందుకు వందనాలు, మీ ప్రేమలో మమ్మల్ని కౌగిలించుకున్నందుకు వందనాలు. ఓహ్, నీ ప్రేమను బట్టి స్తోత్రాలు.
లార్డ్, ఎవరు తీర్మానం తీసుకున్నారో ఆ సహోదరులను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. అయ్యా సహాయం చేయండి. ఈ సంఘమును కుటుంబాలను దీవించండి, ఈ ప్రాంతాన్ని దీవించండి. యు బ్లెస్ ఎవరీ పీపుల్, దోస్ హూ హాడ్ టునైట్, yesterday, tomorrow, today morning, O Lord. You bless everyone of Jesus. You bless Pastor Yesu Babu garu and family. You bless every member here sitting. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు వారి కుటుంబాలు దీవించబడును గాక. వారి కుటుంబాలు, వారి పిల్లలు 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 ప్రభువా, ఇదిగో నాయన పాపాల నుంచి విడుదల పొందారు అయ్యా. ఇదిగో తండ్రి శిక్ష నుంచి విడుదల పొందారు అయ్యా, అవమానం నుంచి విడుదల పొందారు. వారందరి కోసం వెల చెల్లించావు. Thank you, Jesus. Thank you, Lord. You bless everyone. You bless every congregation. You bless every pastor here. ఇక్కడ ఉన్న ప్రతి సేవకులను దీవించు. మహిమ, ఘనత, ప్రభావములు మీకు చెల్లిస్తూ యేసయ్య శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. దేవుని ఆత్మీయ ఆహారాన్ని అందించిన దైవ సేవకులకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఈ కూడికలో రక్షణ కలగాలనే ఏర్పాటు చేయటమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏదో లాభాన్ని ఆశించి కాదు, ఎందుకు రక్షణ కావాలి అయ్యగారు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 12 సంవత్సరాలకే మీ ఎదుటున్న నేను రక్షణ పొందుకున్నా. దేని బట్టి పొందుకున్నాను? ఏం తెలుసు ఆ వయసులో? మనోనేత్రాలు తెరవబడినప్పుడు, పరలోక రాజ్యం కనిపించినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 12 సంవత్సరాలకి ఏమర్థం అంటారు? మా నాన్న చెప్పిన ఇల్లా, నేను మా అమ్మ చెప్పిన ఇల్లేదు. నేనే నా స్వయంగా బాప్తిస్మం ఇస్తా ఉంటే, పాస్టర్ గారు నన్ను పెంచిన పాస్టర్ గారు బాప్తిస్మం ఇస్తా ఉంటే దాంట్లోకి నీళ్ళలోకి దిగేశాను. అందరూ పైకి ఒడ్డుకు వెళ్ళి పైకి గదుగుతా ఉన్నారు. నేను బాప్తిసానికి వచ్చిన ధైర్యంగా నిలబడ్డా. పాస్టర్ గారు చూసి ఆశ్చర్యపోయాడు. ఈ చిన్నవాడికి ఉన్న బుద్ధి మనందరికి ఉన్నట్లయితే రక్షణలోనికి మన అందరం వస్తాం కదా అని. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్షణ బాప్తిస్మం ఎందుకంటే నిత్య నరకంలో నుంచి మనము రక్షించబడటానికి. దానికోసం యేసయ్య మన కోసం వచ్చాడని దైవ సేవకులు చెప్తా ఉన్నారు. మన పాప భారాన్ని మోసాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరికి అర్థం కాదు. కంటికి కనిపించేదే నమ్ముతాడు. అక్కడ వజ్రాలు ఉన్నాయంటే నమ్ముతాడు, ఇక్కడ డబ్బులు ఇస్తామంటే వెళ్తాడు, ఇక్కడ మంచి కూలి వస్తా ఉందంటే వెళ్తాడు, ఎక్కడో లాభం ఉందంటే వెళ్తాడు. కానీ పరలోక రాజ్యం ఉంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే వచ్చేవారు సమాజం లేకపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు కంటికి కనిపించేదంతా మన్నైపోతా ఉన్నది. శాశ్వతమైనది, స్థిరమైనది, జీవమైనది దేవుని రాజ్యం ఒక్కటే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రాజ్యాన్ని గురించి బోధించడానికే మన మధ్యలోనికి దైవ సేవకులు వచ్చి ఉన్నారు. ఈరోజు నాతో, మీతో, అందరితో మాట్లాడినారు. అందును బట్టి ఆయన నామానికి, ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ పొందాలనే ఉద్దేశం. ఎందుకు ఆయన మారుమూల ప్రాంతాల్లో కూడా వెళ్ళి సువార్త చెబుతా ఉన్నాడంటే, ఒక్క ఆత్మనైనా రక్షించగలిగితే బాగుండు, అగ్నిలో కాలిపోయే ఆత్మలను చేయబట్టుకుని లాగితే బాగుండని వారి ప్రయాస. ఇంట్లో చక్కగా కూర్చోడు అయ్యగారు. మరి ఈరోజు మనకు బోధించిన అయ్యగారు కూర్చోరు, చక్కగా వెళతానే ఉన్నారు. ఎందుకో తెలుసా? ఆ బాధ, ఆ వేదన కన్నులకు కనపడుతూ ఉన్నది కనుక పరిశుద్ధ గ్రంథము ద్వారా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని సేవకులు బోధించేది అందుకే, రూపాయి మూట కట్టుకోవటానికి కాదు, కానీ పరలోక రాజ్యానికి చేరటానికి మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. మారు మనసు రక్షణ యేసయ్య నామములో ఎవరైతే భూమి మీద యేసు సొంత రక్షకుడని ఒప్పుకుందరో వారందరూ దేవుని రాజ్యంలో ఎత్తబడును గాక. ఆయన రాబోతూ ఉన్నాడు త్వరగా. ఇదిగో సిలువలో గొర్రెపిల్లలాగా మరణించాడు, కొదమ సింహమై రాబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వచ్చే దినాన యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనము, మన కుటుంబం ఎత్తబడతా ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగ దీవించబడి మారు మనసు వైపు
యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరించే వారిగా మనము మన కుటుంబం, ఇదిగో నోవాహు కుటుంబం రక్షించబడినట్లుగా మనందరము కూడా ఆయన సన్నిధిలో ఆయన రాజ్యంలో నిలవబడునుగాక. ఆయన ఇచ్చే శాశ్వతమైన ప్రేమతో కృపతో నింపబడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా పైకి లేచి నించుందా అండి. చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మన మధ్యలో ఉన్న దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. మరి రవి నాయక్ గారు వచ్చేసి పాస్టర్ గారు దైవజనులు వస్తారు. సల్మాన్ నాయక్ గారు మన మధ్యలోకి వస్తారు. కళ్ళు మూసుకున్న అందరం కూడా ప్రియులారా చివరి ప్రార్థనలోకి పెంచుతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. గడిచిన ఈ 3 దినాలు నీ ఆశీర్వాదమైన కృపతో నడిపించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. యేసు నామములో దాచిపెట్టి ఉన్న ఆశీర్వాదం, దాచిపెట్టి ఉన్న దీవెన నిండారుగా ప్రభువుని దాసుడు పక్షాన పట్టజాలని దీవెన కార్యాలు జరుగునుగాక. దీవించండి అయ్యా. చంద్రాజుపాలెం ఆ గ్రామాన్ని ఆశీర్వదించండి. అనేక ఆత్మ కార్యాలు యేసు నామములో లేవనెత్తమని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ దాసుడు బోధించిన సందేశము అనేక చీకటి బంధకాల్లో చిక్కబడి ఉన్న కుటుంబాలు, చీకటి నాయన అంధకారములో ప్రయాణం చేస్తున్న ప్రాణాలు యేసు నామములో వెలుగును చూచునుగాక. రక్షణ మారు మనసు కలుగునుగాక. విస్తారమైన ఆత్మలు లేవనెత్తబడునుగాక. ఆశీర్వదించండి ప్రభు, నీకు వందనాలు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ఈ స్థలములో చేయబడుతున్న ఈ ప్రార్థన ద్వారా అనేక ఆత్మకార్యాలు జరిగించబోతున్నావు నాయన. అనేక ఆత్మకార్యాలు లేవనెత్తబోతా ఉన్నారు నాయన. అది యేసు నామము ద్వారా జరగబోతా ఉంది ప్రభు. ఆశీర్వదించు నాయన, నీకు వందనాలు. నీ సన్నిధిలో చేరి ఉన్న ప్రతి ఒక్కరిని ఏ ఆలోచనతో ఈ స్థలానికి వచ్చి ఉన్నారో కానీ ఆశీర్వాదం అనే ఆయుధముతో అది క్రీస్తు యేసు ద్వారా కలిగి ఉన్నదని నమ్మిక ప్రతి ఒక్కరికి దయచేయమని అయ్యా. త్రిదాసుడు పడుతున్న ప్రయాసము వ్యర్థము కాకుండా సమృద్ధైన దీవెన నిలబడునుగాక. ఆశీర్వదించి దీవించమని చేరి వచ్చిన దాసులను బోధించిన అభిషక్తులను ఇంకా బహుబలంగా మారుమూరు అనేక అడవి ప్రాంతాల్లో బలమైన పరిచర్య యేసు నామములో జరుగునుగాక. దీవించి మీరే మహిమ పొందమని యేసు నామం పేరట ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, నిత్య సన్నిధి సంఘమునకును చేరి వచ్చిన ప్రతి ఒక్కరుకును గ్రామమునకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరము తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ ప్రభు నామముల వందనాలు. ఇంకోసారి గట్టిగా చెప్పండి. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు రక్తమునికి సంపూర్ణమైన విజయము, అపవాదికి అనంత నాశనము కలుగునుగాక. దేవుని బిడ్డలకు గొప్ప విజయం కలుగునుగాక. హల్లెలూయా. మంచిది. ప్రత్యేకంగా అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలు. ఈ మూడు దినాలు ముఖ్యంగా సంఘ బిడ్డలకు, ఈ 3 దినాలు పనిచేసినటువంటి పరిచర్యలో ప్రతి పనిలో పాల్గొన్నటువంటి యవనస్తులకు, పురుషులకు, సంఘ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. పాస్టర్ గారికి ఏం పని తెలియకుండా కూడా పని చేసుకొని పోయారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనే మరి మనం పిలవగానే ఆహ్వానాన్ని మన్నించి 3 దినాలు కూడా కొద్దిగా అటో ఇటో మరి
లేట్ అయినప్పటికీ చక్కగా 11 అయినా 12 అయినా మనం ఏం పాడినా కానీ చక్కగా దాన్ని ముందుకు నడిపించుకుంటూ మరి యేసుబాబు అన్నయ్య సహోదరులు పాస్టర్ గారు మోజేస్ గారు ఆయన కీబోర్డు ప్లే చేస్తున్నటువంటి మరి బ్రాహ్మణపల్లిలో పాస్టర్ గారు ఆయన వారికి కూడా ప్రత్యేక వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగనే మరి చెప్పుకోవలసిన ఒక విషయం ఉంది. మనందరికీ సౌండ్ సిస్టమ్, ఆ సౌండ్ లేకపోతే మనం ఇక్కడ అరవలేం, పాడలేం. ఈ 3 దినాలు కూడా గొప్పగా మరి సౌండ్ సిస్టమ్ని పెట్టి లైటింగ్ పెట్టి వాన వచ్చినా వరద వచ్చినా వరదాలు కప్పుకుంటూ శ్రమ పడుతూ మనతో పాటు ఆయన కూడా దేవుని పనిలో భాగస్థుడిగా ఉన్నాడు. ఆయన కూడా జార్జియా నాయక్ కూడా ప్రత్యేక వందనాలు. ఇంకొక విషయం ఏంటంటే, అయ్యా మరి ఇంత పెద్ద సౌండ్ సిస్టమ్ పెడతా ఉన్నారు, అయ్యా ఏంది లెక్క, ఏదన్నా లెక్క చెప్పండి అయ్యా మేము ఇయటానికంటే, మాస్టర్ గారు నీ ఇష్టం పో మాస్టర్ గారు, నిన్ను అడగను. వాస్తవానికి ఎంత 5 పైసలు బిల్ల పడదంటే దాన్ని దాచిపెట్టే ఆయన ఆలోచన. పాస్టర్ గారి దగ్గర ఈ పరిచర్యలో దేవుని కొరకు నీ ఇష్టం పాస్టర్ గారు అన్నాడు. ఎంత మంచి వ్యక్తి అంటే దేవుని పరిచర్య కొరకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే అంత జాగ్రత్త చేసే వ్యక్తి ఆయన. కానీ దేవుని పరిచర్యకు ఒప్పుకొని నీ ఇష్టం పాస్టర్ గారు, నేను అడగనాను. నీ మొట్టమొదటి సేవకు వచ్చిన తర్వాత అంతా మరి సౌండ్ సిస్టానికి సంబంధించిన యాంపుల్ వేరు లాంటిది కూడా పాస్టర్ గారు ఇదిగో వాడుకుంట ఇచ్చేవాడు. ఎందుకు ఇది మనం అయిపోయిన తర్వాత చెప్పుకున్నామంటే, ఇదిగో దేవుని పరిచయలు వాడబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవుని కృప అనుగ్రహించబడాలని. ఆమేన్. హల్లెలూయా. నేను సేవకు వచ్చిన తర్వాత ప్రతి ఆదివారం బాకా కావాలన్నా లైట్లు కావాలన్నా తీసుకో పాస్టర్ అన్నాడు. ఏ నరమానుడు కూడా ఇచ్చేవాడు కదా ఆయన. సామాన్యంగా ఎవరున్నారు ఆయనలో, ఎవరు పనిచేస్తా ఉన్నారు? దేవుడున్నాడు. హల్లెలూయా. మంచిది. అందును బట్టి కూడా ఆయనకు ప్రత్యేకంగా వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే మనం పిలవంగానే మరి దైవ సేవకులు చర్చిలో కూడా ఉన్నారు, ఒక 6-7 మంది. మరి ఈ స్థలము మరి అందరూ వస్తే రాత్రి బాక్సులు పడ్డట్టు మేము అందరం కూడా పడాల్సి వచ్చిద్దని కొంతమందిని అక్కడ ఆప్యాం, గౌరవించి మన మాటను అక్కడే మేము కూర్చుంటాం అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 3 దినాలు కూడా సేవకులు పిల్లంగానే చిన్నవాడిని, అనుభవం తక్కువవాడిని, మాట కాదని లేక వచ్చారు పెద్దలు. వారికి కూడా మరి సామ్యూల్ అయ్య గారికి, మరి జోసఫ్ అయ్య గారికి, పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ మరి భోజనాలు ఏర్పాటు చేయటం అయినది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, బంధువులు కూడా మాట కాదని లేక అందరూ కూడా వచ్చి ఉన్నారు, అక్క చెల్లెలు అందరూ కూడా. వారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట కాదని లేక ఇక్కడ కూర్చున్నారు, దేవుని మాట నిన్నారు. సామాన్యంగా వారికి చాలా పనులు ఉన్నాయి. సశామంటే కూర్చునేవారు కాదు. ఏంటంట, మా ఇంటి వాడని ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. అందును బట్టి వారికి ప్రత్యేకంగా వందనాలు. పురుషులకి ప్రత్యేకంగా వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ ప్రేమతో క్రమముగా, మరి ఎవరు కూడా నచ్చుకోకుండా మనది అనుకొని భోజనం చేసుకోండి. దేవునికి స్తోత్రాలు చెప్దాం అందరు కూడా. ఓకే, అందరికీ ప్రేమపూర్వకమైన నిండు వందనాలు చెల్లించుకుంటున్నారు. అందరికీ వందనాలు. మంచిది. ఈ కార్యక్రమం ఇంతటితో ముగించబడ్డది. జీవితంలో నిన్నే నమ్మియునాలేసయా, అద్భుతం చేయుమయా నా జీవితంలో, నిన్నే నమ్మియునాలేసయా. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా.
ప్రియమైన సహోదరులారా, సంఘ బిడ్డలారా, భోజనాలు ఇక్కడే మన బయట ఏర్పాటు చేయటమైంది. సన్నిధిలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చేద్దాం. ఇక్కడ లైన్ కూర్చుందాం చక్కగా. ఇక్కడే బయటగా భోజనాలు ఇక్కడే ఏర్పాటు చేయటమైనది. అందరు ఇక్కడ చక్కగా వచ్చి కూర్చోండమ్మా. అయ్యా బెంచీలు ఉన్నాయి, పరదాలు తీసేస్తే. అద్భుతం చేయమయా జీవితంలో నిన్నే నమ్మియున్నాడేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మియున్నాడేసయ్యా. ఎదురు చూస్తున్నా, నీవేదైనా చెయ్యాలంటూ ఈ కార్యముకై ఎదురు చూస్తున్నాను. తప్పగా చేస్తావని నిన్ను నమ్మి, తప్పగా చేస్తావని నిన్ను నమ్మి నీ తెరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ తెరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మియున్నాడేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మియున్నాడేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా. అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానము చేతపట్టి, నీ వాగ్దానముని చేతపట్టి నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మియున్నాడేసయ్యా. అద్భుతం చేయమయా నా జీవితంలో నిన్నే నమ్మియున్నాడేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి వారు ఎవరయ్యా యేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను. నీ వంటి
వంటి వారు ఎవరయ్యా